నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో అట్టహాసంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక. ప్రముఖుల పేర్లతో పురస్కారాలు ప్రదానం చేయనున్న సర్కార్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ. ఏపీ ప్రీ ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని విజ్ఞప్తి. వరద జలాల పేరుతో 200 టీఎంసీలు హక్కుగా పొందేందుకు ఏపీ కుట్ర. బనకచర్లతో అన్యాయం జరుగుతున్నా సీఎం నోరు మెదపడం లేదని హరీష్ రావు ఆరోపణ. ఏసీబీ నోటీసుపై కేటీఆర్ ఎందుకు హడలిపోతున్నారన్న కాంగ్రెస్. విచారణకు హాజరై సమాధానం చెబితే సరిపోతుందని ఆది శ్రీనివాస్ వ్యాఖ్య. సుదీర్ఘంగా మాజీ ఎస్ఐబీ ప్రభాకర్ రావు విచారణ. పలు కోణాల్లో ప్రశ్నలు సంధిస్తున్న సిట్ అధికారులు. ఇరవై 24 గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ 3 సార్లు ప్రతీకార దాడులు. 3 మృతి, 19 మందికి గాయాలు.